ఇక్కడ ఒక షాకింగ్ పరిణామం ఏంటంటే, ఈడు అమెరికా వోళ్ళో, లేకపోతే బ్రిటన్ వోళ్ళో వీళ్ళందరూ ఒక కట్టగట్టుకుని చేసే ప్రచారం ఏంటంటే, భారత్ హిందుత్వ, బీజేపీ హిందుత్వ కాబట్టి ముస్లింలకు అన్యాయం జరుగుతుంది, ముస్లింలు పట్టించుకోరని. నిన్న అతని పేరేంటి ముత్తకి, ఆ తాలిబాన్ల విదేశాంగ మంత్రి. అసలు దాన్ని దేశంగానే గుర్తించట్లేదు ప్రపంచం. వాళ్ళని పరిపాలకులుగాను గుర్తించట్లేదు. సరే మనం వాళ్ళని గుర్తించట్లేదు అధికారికంగా. కానీ వాళ్ళకి సాయం చేస్తూనే ఉన్నాం. ఎందుకయ్యా అంటే పాకిస్తాన్‌కి శత్రువు, మన శత్రువు శత్రువు మిత్రుడు. వాస్తవంగా ఒకప్పుడు కాందహార్ విమానం హైజాక్ జరిగినప్పుడు భారతదేశం నుంచి తీవ్రవాదుల్ని, పాకిస్తాన్ తీవ్రవాదులను తప్పించడానికి తాలిబాన్లు ఆనాడు పాకిస్తాన్‌కి అండగా ఉండి, మన విమానాన్ని అక్కడ ఉంచిన దాంట్లో మన సైన్యం అటాక్ చేయడానికి వెళ్తే తాలిబాన్లు అంగీకరించలేదు. లేకపోతే మన సైన్యం ఆ రోజున వాళ్ళని లేపేసేసి మనోళ్ళని రక్షించేది. వాళ్ళ వలన బయటికి వచ్చినటువంటి మసూద్ అజర్ లాంటోడే ఇప్పటికీ దరిద్రంగా చేస్తున్నటువంటిది. అంటే అంత శత్రుత్వం నుంచి ఇప్పుడు పాకిస్తాన్‌ని తట్టుకు నిలబడింది. పాకిస్తాన్ ఏం చేసింది? అమెరికా నుంచి తాలిబాన్లను రక్షించింది. 20 ఏళ్ల పాటు తమ దేశంలో కాపు కాచింది. అమెరికా వెళ్ళిపోతానని గాని తాలిబాన్ల చేతికి ఇచ్చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్ని పరిపాలించుకోనీయకుండా ఆ రాజ్యం తాలిబాన్ల చేతికి వచ్చేలా చేసి, తద్వారా తన మాట వింటారని పాకిస్తాన్ భావించింది. కానీ అది టేకప్ చేసిన తర్వాత పాకిస్తాన్‌కి చుక్కలు చూపెడుతున్నారు తాలిబాన్. పాకిస్తాన్ ఆధిపత్యం, పాకిస్తాన్ దాన్ని కూడా తనే పరిపాలించాలనుకుంటుందని గ్రహించి దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతున్నారు. ఈ దశలో భారత్ సాయం తీసుకుంటున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి. ఇప్పుడు అలాంటి తాలిబాన్లకు సంబంధించిన మంత్రి ముత్తకి వస్తే భారతదేశంలో ఘన స్వాగతం, టోపీలు పెట్టుకుని, తెల్ల పైజమా, తెల్ల కుర్తా వేసుకుని వందలు కాదు వేలాది మంది వచ్చారు. ఇప్పటికి కూడా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ మంత్రి చుట్టూతానే తిరుగుతున్నారు వాళ్ళందరూ. వందలు వేలాది మంది. అంటే ఈ దేశంలో ఎంత స్వేచ్ఛ ఉంది ముస్లింలకి. అట్ ద సేమ్ టైం వాడు ఉగ్రవాది. వాడేమి దేశ ప్రయోజన కారకుడేం కాదు. ఒక ఉగ్రవాదికి ఇంతమంది భారతదేశంలో మద్దతు ఉన్నారా? అది సందేహం.